రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఫీల్డ్ అసిస్టెంట్లు, మున్సిపల్ కార్మికులు, వీఆర్ఏలు సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపరని, ఉద్యోగ భద్రత కల్పించి పనిదినాల టార్గెట్లను రద్దు చేసి కనీస వేతనం అమలు చేసి మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని మరియు ఇతర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వినతి పత్రాన్ని అందించడం జరిగిందని రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ సిఐటియు అనుబంధ గౌరవ అధ్యక్షులు కె ఉమా మహేశ్వరరావు గారు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అనగా 2024 ఆగస్టు 3వ తేదీన మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారిని కలిసి స్వయంగా మున్సిపల్ కార్మికులు, వీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇతర సమస్యలపైన వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకి గత సమ్మెకాలంలో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా పెండింగ్లో జీవోలు రావాల్సి ఉంది. ఇంజనీరింగ్ కార్మికులకి, పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానంగా జీతాలు చెల్లించాలని, వీఆర్ఏలకి సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా వేసినటువంటి నైట్ డ్యూటీలు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2360 మందిని తొలగించారు. ఈ అక్రమ తొలగింపులు నివారించి వారందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. కె ఉమా మహేశ్వరరావు.